ఇమాన్యుయల్ ని ఎక్స్పోజ్ చేయాలన్న తనూజ స్ట్రాటజీ. అంటే అదేమో అదేంటి ప్రేమనో ఫ్రెండ్షిప్ అలా కాదండి. జస్ట్ ఏంటి అంటే తన కాంపిటీటర్ కాబట్టి తనని ఎక్స్పోజ్ చేయాలనుకున్న తన ఈ రోజు స్ట్రాటజీ మాత్రం అదర్స్ అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఇంకొకటి, కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల మొత్తం ఇమాన్యుయల్ ని టార్గెట్ చేయడం జరిగిందా, లేకపోతే ఒకవేళ కళ్యాణ్ ఆ హింట్ ఇవ్వకపోయినా అదే జరిగి ఉండేదా? మీకు అక్కడ ఏమనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా హౌస్ మేట్స్ అంతా కలిసి సంజన గారిని నిన్న అటాక్ చేశారు, ఈ రోజు పాపం అటాక్ చేసినట్లే అనిపించింది. ఏమంటారంటే వీళ్ళ ముగ్గురు ఒక పక్క, ఇంకో ముగ్గురు ఒక పక్క, మధ్యలో ఈవిడ అన్నట్లు అయిపోయింది అనమాట. అంటే ఏముందిలే ఈవిడ మీద వేసేస్తే మళ్ళీ సర్దుకుంటారు, మళ్ళీ అడ్జస్ట్ అయిపోతారు అన్నట్లు చేశారు అని అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి సపోర్ట్ చేయండి. అట్లీస్ట్ ఒక 50 లైక్స్ కన్నా ఈ వీడియో వెళ్తుందని అనుకుంటున్నాం. సో ఇవంతా ఏం జరిగింది ఏంటి, బికాజ్ నామినేషన్స్ లో అందరూ అయ్యారు, ఏం జరిగింది ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఎలాగూ కళ్యాణ్ టికెట్ ఫినాలే గెలుచుకున్నాడు కాబట్టి పాపం ఈ వీక్ మొత్తం ఇంకా సంచాలకుగా ఉండడమే జరిగిపోతుంది. అండ్ నిన్న ఏదైతే జరిగిందో పాయింట్స్ ఇవ్వడం, మనీ ఇవ్వడం, అప్పుడు సంజన గారికి అక్కడ 0 పడింది అనమాట. వాట్ ఎవర్, ఇప్పుడు సుమనన్నకి 1,00,000 ఇచ్చినప్పుడు సుమనన్నతో పోల్చుకుంటే కంపారిజన్ అది కాదు. యాజ్ ఎ పర్సన్ సుమనన్న చాలా మంచి పర్సన్, జెన్యూన్ పర్సన్, ఇన్నోసెన్స్, ఎవ్రీథింగ్ సూపర్. బట్ బిగ్ బాస్ హౌస్ లో చూసుకుంటే ఇద్దరితో కంపేర్ చేసుకుంటే సంజన గారు ఎక్కడ తక్కువ కాదు. నో వన్ డిజర్వ్స్ 0 అలాంటప్పుడు. బట్ ఆవిడకే పడింది ఆ 0. అండ్ ఈ రోజు కూడా సేమ్ అలాగే ఒక అన్యాయం జరిగింది, దాని గురించి మాట్లాడదాం. బట్ స్టిల్ బిగ్ బాస్ ఈ హౌస్ మేట్స్ ఎలాగో ఫెయిర్ ఛాన్స్ ఇవ్వట్లేదు అని సంజన గారికి బిగ్ బాసే నిజంగా ఫీల్ అయినట్లు అనిపించింది అనమాట. ఎందుకు అంటే 0 ఇచ్చడం ఒకటి, జైల్లో పంపించారు అదొకటి. సో కరెక్ట్ క్యాండిడేట్ కే సీక్రెట్ టాస్క్ ఇచ్చారనమాట. ఏంటంటే జైలు నుంచి 3 టైమ్స్ బయటకు రావాలి హౌస్ లేక్ అన్నట్లు. మిగతా హౌస్ మేట్స్ ఎవరన్నా అయినా కూడా లైక్ ప్లాన్ వేసుకోవడము, ఆలోచించడము ఉండేది. కానీ ఇక్కడ ఎక్కడ సంజన గారు ఆలోచన కాదు కదా, ఏం లేకుండా చదివారు సీక్రెట్ టాస్క్, ఇంకా అదేంటి యుద్ధంలోకి దిగారనమాట. ఫస్ట్ ఏం చెప్పారు, ఇక్కడ వాష్రూమ్ నీట్ గా లేదు, సో నేను వాష్రూమ్ యూస్ చేసుకోవాలి బర్నీ అన్న అని చెప్తే, బికాజ్ ఆయన కెప్టెన్ కాబట్టి, అంటే బిగ్ బాస్ నియమించిన కెప్టెన్ కాబట్టి, బర్నీ గారు కూడా ఏం ఆలోచించకుండా ఇట్లా బిగ్ బాస్ సంజన గారు వాష్రూమ్ యూస్ చేసుకోవాలంటే ఇన్ఫార్మ్ చేసి వదిలేశారు. సెకండ్ టైం ఏమో గ్యాస్ పెయిన్, కంజెస్టెడ్ గా ఉంది, నేను సోఫాలో కూర్చుంటాను, జైలు పక్కన ఉన్న సోఫాలో, అదొకసారి. ఇమాన్యుయల్ కూడా ఏం కాదు మమ్మ అనేసి వెనక బ్యాక్ ట్యాప్ చేస్తా ఉన్నాడు. థర్డ్ ఏమో వామిటింగ్ అనేసి, అంటే అప్పుడు మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళారు అనమాట. ఈజీగా చిటికలో కంప్లీట్ చేసేసారు. ఇంకా జైలు నుంచి కూడా వచ్చేయమన్నారు, బానే ఉంది. మార్నింగ్ సాంగ్ తో స్టార్ట్ అయింది, వెంటనే లీడర్ బోర్డ్ లో సంజన గారికి 20 పాయింట్స్ వచ్చాయి అనమాట. బికాస్ నిన్న ఆవిడ టాస్క్ ఆడలేదు కదా, కాబట్టి 0 పాయింట్స్ తో ఉంది. 20 పాయింట్స్ వచ్చేసరికి అందరు షాక్, అదేంటి 20 పాయింట్స్ ఎలా వచ్చాయి, సీక్రెట్ టాస్క్ కూడా ఏం ఆడలేదు కదా, ఆవిడ అక్కడే ఉంది కదా, అలా 20 పాయింట్స్ ఎలా వచ్చాయి అనేసి ఇమాన్యుయల్ కూడా అంటున్నాడు. మరి వాళ్ళకి తెలియదు కదా నేను ఎక్కడున్నాను, నాకేం తెలుసు, నేనేం చేశాను అని సంజన గారు కూడా యాక్టింగ్ చేస్తున్నారు అనమాట. సో జోక్స్ అపార్ట్, సక్సెస్ఫుల్ గా అయితే ఐ మీన్ టాస్క్ అయితే, సీక్రెట్ టాస్క్ ఏదైతే ఇచ్చారో అది ఫినిష్ చేశారు సంజన గారు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి కళ్యాణ్ సంచాలక్ టాస్క్ ఏంటంటే ఒక వీల్ బ్యారో లాగా ఉందన్నమాట. దాని మీద పాట్స్ ఉన్నాయి, 5 పాట్స్, 3 పెడెస్ట్రియల్స్ మీద 1 పెట్టుకొని లాస్ట్ పెడెస్ట్రియల్ లో 2 పాట్స్ పెట్టేసేయాలి. కాకపోతే కింద కొంచెం హర్డిల్స్ లాగా ఉంటాయి, ఏంటి ఒక స్టిక్ ఉండడం, దాన్ని మూవ్ చేసుకుంటూ వీల్ ఈ పడకుండా తీసుకెళ్లాలన్నమాట. సో అయితే నిజంగా చెప్పాలంటే ఇమాన్యుయల్ అసలు తో ప్లేయర్. ఇమాన్యుయల్ ని టాస్కుల్లో కొట్టేవాడే లేడనమాట, అన్నట్లు ఆడతాడు ఏ టాస్క్ ఇచ్చినా. మొన్న మ్యాథమెటిక్స్ టాస్క్ చూసాము, సూపర్ అదరగొట్టాడు. ఫిజికల్ టాస్క్ అదరగొట్టాడు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ మైండ్ గేమే, ఇంకేదన్నా టాస్క్ అదరగొడతాడు. అండ్ ఇది కూడా ఇప్పుడు బ్యాలెన్సింగ్ టైప్ అనుకోవచ్చు, దీన్ని అదరగొట్టాడు. వీళ్ళందరూ వెనక అదేంది తడుముకుంటుండే గ్యాప్ లోనే ప్రభంజనం అయిపోయింది అనమాట. అంటే మొత్తం టాస్క్ అయిపోయి పాంపాం కూడా కొట్టేశాడు ఇమాన్యుయల్. వీళ్ళు ఇంకా అక్కడక్కడే ఉన్నారు, ఫస్ట్ లోనే తిరుక్కుంటున్నారు. ఓకే, ఇమాన్యుయల్ అయితే ఫస్టే కంప్లీట్ చేశాడు. కాకపోతే ఇక్కడ కొంచెం ఈ గేమ్ లో అప్రిషియేట్ చేయాల్సింది సుమన్ అన్నని. సో నెక్స్ట్ డెమాన్ ఏంటంటే పాపం ప్రతి దాంట్లో రీజన్స్ చెప్తాడు.
ఇమాన్యుల్ అన్న బర్నీ అన్న అడ్డొచ్చేసారు, లేకపోతే ముందే వచ్చేవాడిని అనుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ సుమన్ అన్న, తనూజ నెక్స్ట్ ఫోర్త్, సంజన గారు ఫిఫ్త్, ఇంకా బర్నీ గారు చూడండి నిన్న ఏదైతే 50,000 లో 0లో జరిగిన ఆర్గ్యుమెంట్స్ లో డిజర్వింగ్ అన్నప్పుడు సంజన గారితో పోలిస్తే అది ఇదని కంపేర్ చేసుకున్నారు. బట్ స్టిల్ ఆమె ఈ రోజే కొంచెం 5th ప్లేస్ అయినా 6th లో బర్నీ గారు ఉన్నారు కదా, సో కొంచెం ఆవిడకి కొంచెం ప్లస్ అనే చెప్పుకోవచ్చు. ఇలా ఈ రోజు టాస్క్లు విన్ అయ్యారనమాట. ఇంకా ఇదేంటి లీడర్ బోర్డ్ చూసుకుంటే తెలిసిందే, ఇమాన్యుల్ ప్రభంజనంలో ఇప్పుడు 150, డెమాన్ సెకండ్ ప్లేస్ 120, మిగతా ముగ్గురు థర్డ్ ప్లేస్. బట్ స్టిల్ పాయింట్స్ ఒకటే అనమాట. సుమన్ అన్న థర్డ్, తనుజ ఫోర్త్ అండ్ 5th బర్నీ గారు, సంజన గారు 6th 80 పాయింట్స్. ఆవిడకి నిజంగా కొంచెం ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. జైల్లో సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేయడం వల్ల ఒక 20 పాయింట్స్ రావడం అండ్ ఈ టాస్క్ లో పాయింట్స్ రావడం. ఓకే, ఇదంతా ఇక్కడి వరకు బానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ గేమ్ ఆడాలి అంటే బిగ్ బాస్ ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే ఒకరిని రిమూవ్ చేసేయాలి. సో వాళ్ళు అక్కడ ఏంటి పర్టికులర్ గా నెక్స్ట్ పెట్టే టాస్క్ ఆడలేరు, అన్ని టాస్కులు కాదు, ఆ టాస్క్ మాత్రమే ఆడలేరు అనమాట. ఓకే, అది చెప్పారు, డిస్కస్ చేసుకొని బిగ్ బాస్ అడిగినప్పుడు హౌస్ మేట్స్ చెప్పమన్నారు. ఇక్కడ కళ్యాణ్ మరి కావాలని చెప్పాడా నెసరీగా చెప్పాడా తెలియదు కానీ, నేను ఒకవేళ గేమ్ లో ఉండుంటే టాప్ లో ఎవరున్నారో వాళ్ళని తీసేసేవాడిని, కాకపోతే ఇప్పుడు నేను సపోర్ట్ చేసే వాళ్ళు టాప్ లో ఉన్నారు కాబట్టి నేను తీయను, అంటే ఇమాన్యువల్ నేను సపోర్ట్ చేయాలనుకున్నాను కాబట్టి. అసలు అక్కడ ఆ పాయింట్ ఎందుకు రేజ్ చేశాడు అన్నది అర్థం కాలేదు. మరి తన స్ట్రాటజీనా మనం చూసుకుంటే కళ్యాణ్ ఎప్పుడు జెన్యూన్ గా ఇమాన్యువల్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ స్టిల్ ఇక్కడ ఎవరు అడగకముందే ఈ పాయింట్ రేజ్ చేయడం వల్లే ఇంకా హౌస్ మేట్స్ అంతా అనేం కాదు, వాళ్ళు కూడా అనుకునే ఉంటారు లైక్ హైయెస్ట్ పాయింట్స్ ఉన్న వాళ్ళని తీసేస్తే నెక్స్ట్ గేమ్ ఆడకపోయినా మళ్ళీ వాళ్ళు కంబ్యాక్ ఇచ్చుకోవచ్చు, ఏదో ఒకటి వాళ్ళు అనుకొని ఉంటారు. బట్ స్టిల్ ఇక్కడ కళ్యాణ్ రేస్ చేశాడు కాబట్టి అటుపోయి మొత్తం కళ్యాణ్ మీద పడుతుంది. అయితే ఓకే, ఎవరి డెసిషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సంజన గారు అన్నారు నిన్న ఆల్రెడీ 0 ఇచ్చారు, మళ్ళీ నన్నే బలి చేయకండి, ఇంకా నేను తీసుకోలేను, ఎఫెక్ట్ అవ్వలేను అని ఆవిడ పాయింట్ ఆవిడ చెప్తున్నారు. ఇమాన్యువల్ కూడా అక్కడ అన్నాడు, అంటే టాప్ లో ఉన్నానని నన్ను తీయద్దండి, నేను ఎఫర్ట్స్ పెట్టే వచ్చాను అంటే. మధ్యలో బర్నీ గారు అందరూ ఎఫర్ట్స్ పెట్టే వచ్చాము, ఎఫర్ట్స్ అనేది వద్దంటే అవునన్నా ఎఫర్ట్స్ పెట్టి వద్దు, ఎవరైనా టాప్ లో ఉండే వాళ్ళని తీస్తారు కదా అంటే ఓకే. బట్ స్టిల్ ఇమాన్యువల్ ఏంటంటే అవును ఎఫర్ట్స్ పెట్టి నేను గెలుచుకుంటూ వచ్చింది ఇది అని చెప్తాడు. అది మాత్రం కరెక్టే, బికాస్ టాస్క్ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా ఏదైనా కూడా 100% ఎక్కడ తగ్గకుండా ఇస్తాడు ఇమాన్యువల్, అది మాత్రం వాస్తవమే. ఇంకా తనుజ కూడా నేను గేమ్ లోంచి వెళ్ళిపోవాలి అనుకోను, సంజన గారిని కూడా తీయద్దండి బికాస్ ఆల్రెడీ నిన్న ఆవిడ 0 ఇచ్చారు అండ్ షీ నీడ్స్ టైం అండ్ ఆడాలి ఆవిడ అని తనుజ అక్కడ పాయింట్ పెట్టింది, మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ డెమాన్ ఏమో మాట్లాడుకుంటున్నారు, ఇంకా సంజన గారు, తనూజ, బర్నీ గారు, సుమన్ అన్న వీళ్ళు నలుగురు డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే ఎవరు మన నలుగురం కాకుండా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తీసేద్దాం, బికాస్ ఫస్ట్ ప్లేస్ ఇమాన్యువల్ ఉన్నాడు, సెకండ్ ప్లేస్ డెమాన్ 150 అండ్ 120 పాయింట్స్. సంజన గారు ఏంటంటే నేను ఇమాన్యువల్ ని తీయను కాబట్టి, సో వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఇంకా నేను డెమోనే అని చెప్తారు. బట్ బర్నీ గారు, సుమన్ అన్న అండ్ తనుజ వాళ్ళు ముగ్గురు ఇమాన్యువల్ అనే చెప్తాడు. సంజన గారు ఏంటంటే ఓకే హౌస్ డెసిషన్స్ వెళ్దామంటే అక్కడ తనుజకి రైజ్ అయ్యద్ది అనమాట. ఓకే అలా అయితే నేను హౌస్ డెసిషన్ లో వెళ్తాను, నా ఇండివిజువల్ గేమ్ నేను ఆడతాను అనేసి అంటే ఇంకా సంజన గారు ఏమో నువ్వు ఎందుకు ప్రతిసారి ఇమాన్యువల్ నామినేట్ చేయలేదు, ప్రతిసారి ఎందుకు ఇద్దేస్తావు అది ఇది అంటే కూడా అలా అని కాదు, ఇప్పుడు మీరు అంటే హౌస్ డెసిషన్ అన్నప్పుడు నేను నా ఇండివిజువల్ గేమ్ ఆడతాను, హౌస్ డెసిషన్ చూద్దాం లాస్ట్ కి ఏమవుతుందో అని తనుజ పాయింట్ తనుజ చెప్తుంది అనమాట. అయితే ఇక్కడ మధ్యలో వీళ్ళు డిస్కస్ చేసుకుంటుంటే కళ్యాణిని ఇమాన్యువల్ తో చెప్తున్నాడు, నాకు వినిపించిందన్నా ఆవిడ వాయిస్ వినపడింది, డెమోన్ ని రిమూవ్ చేస్తానంది అనేసి చెప్తారు. ప్లస్ వీళ్ళు ఆర్గ్యూ చేసుకుంటున్నారు, కొంచెం గట్టిగానే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, బయటకు వినిపిస్తుంది కదా వీళ్ళు బయటే ఉన్నారు. అయితే ఇదంతా డిస్కషన్ తర్వాత డెమోన్ పిలుస్తాడు, మాట్లాడదాం రాగానే ఇక్కడ వద్దు ఒకేసారి మాట్లాడదాం అంటది, మళ్ళీ వెళ్తారు. ఇమాన్యువల్ క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, బ్రెయిన్ గేమ్ ఇది, కొంచెం బాగా అదేంటి స్ట్రాటజీలు వాడారనమాట.
అయితే ఇమానువల్ చెప్తున్నాడు, నేను డెమాన్ పేరుగా చెప్పాను, నేను నిన్ను సపోర్ట్ చేస్తున్నాను కదా సంజన గారు అంటే, కత్తి నువ్వు డైరెక్ట్ గా పొడవకపోయినా అమ్మ అని ఏదో పాపం ఎగ్జాంపుల్స్ పెట్టి చెప్తున్నాడు. బికాజ్ ఏంటంటే ఇమానువల్ తనని సేవ్ చేసుకోవాలనుకుంటున్నాడు, అంటే తను బలవ్వాలని ఏదో అనుకోడు కదా, హై పాయింట్ ఉందిలే అనేసి గివ్ అప్ ఇచ్చుకోలేడు కదా. సో తన పాయింట్ తను చెప్తున్నాడు, నీ చేతిలో ఉన్న ఓట్ని ఇది చెయ్యొద్దు మమ్మ నువ్వు అంటే, వాళ్ళ ముగ్గురు మరి నీకే వేస్తామంటున్నారంటే, మరి నువ్వు ఇప్పుడు డెమాన్కి వేసినా కూడా యూజ్ లేదు కదా, కళ్యాణ్ కూడా మన వైపే ఉన్నాడని క్లియర్ గా చెప్తున్నాడు. అక్కడ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు డెమాన్, ఇమాన్యువల్ అండ్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు ఒకవైపే ఉన్నారు. సంజన గారు కూడా అదే వైపు వెళ్తే అక్కడ ప్రాబిలిటీ ఎక్కువ అవుతుంది అనమాట. అది ఇమాన్యువల్ పాయింట్. నీకు ఎంత చెప్పినా అర్థం కాదు మమ్మ, అర్థం చేసుకో అని చెప్పినా కూడా ఆహా, డెమాన్ కూడా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బట్ సంజన గారు, నేను నీతో అగేన్స్ట్ రావట్లేదు కదా ఇమ్ము, నీకేంటి ప్రాబ్లమ్ అనే సంజన గారు నిజంగా ఈ రోజు వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ ఆవిడ కొంచెం బాగా ఆలోచించుంటే బాగుండేది. ఆలోచించకుండా తన గోతి తనే దవ్వుకుంది అన్నట్లు అయిపోయింది అనమాట. ఎలాగైతే మీ ఎండ్ ఆఫ్ ద డే స్ట్రాటజీలు వాడామా, నువ్వు ఇమాన్యువల్ ప్రొటెక్ట్ చేసావా, అది పాయింట్ కాదు. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. అట్లీస్ట్ వాళ్ళ సజెషన్ వినున్నా అటు ఇటు చేసి బర్నీ గాని తీద్దాం అనుకున్నారు. వాళ్ళ డిస్కషన్ లో జరిగింది అదే. కాకపోతే సంజన గారి మాట వినకపోవడం వల్లనో, ఆ స్ట్రాటజీ అర్థం చేసుకోకపోవడం వల్లనో ఫైనల్ గా ఆవిడే బలవ్వారనమాట. కళ్యాణ్ ఏమో సంజన గారికి వేద్దామన్నా, ఎందుకంటే ఆయన మాత్రం కాపాడుకోవాలి, డెమాన్ ని కాపాడుకోవాలి అది ఇది అంటే, ఇంకా సంజన గారు వచ్చేసి కళ్యాణ్ నువ్వే అసలు ఐడియా ఇచ్చింది ఇది, బికాజ్ హై పాయింట్ అది ఇది అంటే, కళ్యాణ్ అవును నా పాయింట్ నేను పెట్టాను, అది కూడా నేను చెప్పకూడదా, కానీ నేను చెప్పాను కదా నేను ఉంటే అలా చేసేవాడిని, బట్ నేను ఇప్పుడు గేమ్ లో లేను కాబట్టి నాకు కావాల్సిన నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను అనేసి తన పాయింట్. తనుజ అడుగుతుంది ఇమాన్యువల్, ఏంటి మీరు బర్నీ గారిని తీస్తామన్నారా, సంజన గారు చెప్తున్నారు అనేసి అంటే, నేను చెప్పాను మమ్మ బర్నీ గారిని అనేసి అది ఇది అనేసి. బర్నీ గారు ఏమంటే, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని. టార్గెట్ కాదన్నా, ఇలా డిస్కషన్ జరిగింది అంటే అదేమో నిజమే, బర్నీ గారిని తీసేయాలనుకున్నారు. టికెట్ టు ఫినాలే రేస్ లో కూడా మనం చూసాం, కళ్యాణ్, ఇమాన్యువల్, డెమాన్ కావచ్చు అటు ఇటు చేసి బర్నీ గారిని, సుమనని, అఫ్ కోర్స్ వాళ్ళు గేమ్ గెలవాలి అనేసి ఫైనల్ గా వాళ్ళు ఉండాలనుకున్నారు, అది వాళ్ళ స్ట్రాటజీ. బట్ స్టిల్ ఫస్ట్ నుంచి ఆయన తీసేయాలని అయితే అనుకున్నారు, ఈ రోజు కూడా అనుకున్నారు. ఇంకా ఆయన అది క్వశ్చన్ చేశారు, బానే ఉంది. నెక్స్ట్ ఇంకెవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పమంటే, సుమన్ అన్న, ఇమాన్యువల్ పేరు. ఎలాగో సుమన్ అన్న పెద్ద రీజన్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడు, బికాస్ ఏంటంటే మొన్న కూడా చూసాం వీకెండ్ లో థమ్స్ అప్ థమ్స్ డౌన్ అడిగితే కూడా వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఇస్తున్నాను అనేసి చెప్పారు. ఇంకా నామినేషన్స్ పాయింట్స్ అయినా ఏదైనా ఇలాంటి రీజన్స్ పెట్టే వాటిలో కూడా సేమ్ అలాగే రెస్పాన్స్ అవుతారు కాబట్టి ఓకే. నెక్స్ట్ ఇంకా బర్నీ గారేమో, ఇమాన్యువల్ తన స్ట్రాంగ్ ప్లేయర్, హైయెస్ట్ పాయింట్స్ ఉన్నాయి, కంబ్యాక్ ఇవ్వగలడు అది ఇది. ఇమాన్యువల్ అక్కడ కోపం వస్తుంది, చెప్తాడు కంబ్యాక్ నేను గట్టిగా ఆడతాను అన్ని చేస్తానన్నా, ఒకవేళ కంబ్యాక్ ఇవ్వకపోతే దానివల్ల నేను వెళ్ళిపోతే ఒక హగ్ ఇచ్చి వెళ్ళిపో బాయ్ బాయ్ అని చెప్పేస్తారా అంటే, ఇమాన్యువల్ కి అర్థం కాని విషయం. ఎస్, డిఫెండ్ చేసుకోవాలి, గివప్ ఇవ్వమని నేనైతే చెప్పట్లేదండి, మళ్ళీ ఇమాన్యువల్ ఫ్యాన్స్ హర్ట్ అయిపోకండి. కాకపోతే ఇమాన్యువల్ చేసిన గేమ్ ప్లే కావచ్చు, ఆడిన టాస్క్లు కావచ్చు, ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఏదైనా కూడా ఎలిమినేట్ అవుతాడా, అవ్వడు కదా. తన మీద తనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, అందుకే ఆ నామినేషన్స్ లో రాక అలా అలా చేసుకునే ఈ స్టేజ్ విన్నర్ రేస్ లో లేకుండా టాప్ 5 లో ఉన్నాడు. మరి ఇంకన్నా కొంచెం రావచ్చు కదా, బట్ స్టిల్ ఇక్కడైతే డిఫెండ్ చేసుకోవాలి, పాయింట్ వచ్చింది కాబట్టి జస్ట్ చెప్పాను. ఇంకా సంజన గారేమో, వాళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి నేను ఇమాన్యువల్ ఇది ఇయ్యను అన్నట్లే ఇంకా డెమాన్ కి చెప్పారనమాట. తనుజ సేమ్ పాయింట్ చెప్పి, హైయెస్ట్ పాయింట్స్ ఉంది, ఒకవేళ ఆ ప్లేస్ లో ఎవరున్నా కూడా నేను వాళ్ళనే తీస్తాను కాబట్టి నేను ఇమాన్యువల్ అని చెప్పు. డెమాన్ ఏమో సంజన గారి పేరు చెప్తారు. కళ్యాణ్ ఆల్సో, కళ్యాణ్ కూడా ఇంకా సంజన గారి పేరే చెప్తారనమాట. ఇదంతా జరుగుతుంటే ఇమాన్యువల్ చెప్తాడు, నేను చెప్పానా మీ ఒక్క ఓటే చాలా వాల్యుబుల్ అనేసి, నేను చెప్పాను కదా, మీరు నేను చెప్పిన మాట వినలేదు, అది మాత్రం నిజం. నిజంగా అసలు ఇమాన్యువల్ చెప్పిన మాట వినింటే, అలానే ఇంకొకరిని టార్గెట్ చేయమని కదా, వీళ్ళు ఇద్దరు సేఫ్ అయ్యేవాళ్ళు. అది ఆవిడ అర్థం చేసుకోకుండా నేను ఇమాన్యువల్ ని ప్రొటెక్ట్ చేస్తున్నానని డెమాన్ కి ఓటేశారు. ఏం లాభం అక్కడ? ఇప్పటికి ఆల్రెడీ ఇమాన్యువల్ కి
ఎన్ని 3 ఓట్స్ పడ్డాయి. సంజన గారికి ఎన్ని పడ్డాయి? 2 ఓట్లు పడ్డాయి. సో ఇప్పుడు వెయ్యాల్సింది ఇమానువలే వెయ్యాలి. అప్పుడు సేమ్ వీళ్ళిద్దరికే కదా నెక్ టు నెక్ వచ్చేది. ఇది జరుగుతుందనే చెప్పాడు, కానీ ఆవిడ అర్థం చేసుకోలేదు. సంజన గారేమో మళ్ళీ వచ్చి నేను చేంజ్ చేసుకుంటున్నాను, నేను ఇమానువల్కి వేస్తున్నాను. ఇంకా తనుజాకి అక్కడ కోపం వస్తుంది. ఓకే నేను చేంజ్ చేసుకుంటున్నాను, నేను సంజన గారిని నోట్ చేస్తున్నాను అంటే ఇంకా సంజన గారు రైజ్ అయిపోయారు. ఇది నీ గేమ్, నేను ఇమానువల్ నేను కావాలని తీయట్లేదు, నెక్ టు నెక్ వచ్చింది, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం చేస్తున్నాను అని ఆవిడ పాయింట్. తనుజ పాయింట్ ఏంటంటే నేను సంజన గారు ఏమంటారంటే నేను నీ దగ్గరకు రాలేదు కదా, నేను ఇమానువల్ ని చేశా, మనం అనుకుంది డెమోన్ అండ్ ఇమానువల్, బట్ నువ్వెందుకు నా జోలికి వస్తున్నావు, ఇది నీ గేమ్, నిన్న అంతే 0 ఇచ్చేటప్పుడు అలాగే చేసావు, మళ్ళీ ఇలా మాట్లాడతావు, ఇది నీ గేమ్ స్ట్రాటజీ, అది ఇది అని ఆవిడ ఏదేదో మాట్లాడేశారు. ఇదేంటి ఈ సీజన్ లోనే బెస్ట్ అది ఇదని కొంచెం సర్కాస్టిక్ గా మాట్లాడారు. బికాస్ ఆవిడ ఫ్రస్ట్రేషన్ ఆవిడకి ఉంది, ఏం చేయలేము, గేమ్ లో నిన్న అలా వెళ్ళిపోవడం 0 తీసుకొని, ఈ రోజు అంటే ఆవిడ తీసుకోలేరు. తనుజ పాయింట్ ఏంటంటే అవును మీరు చేంజ్ చేసుకున్నప్పుడు నేను చేంజ్ చేసుకోలేను, అఫ్ కోర్స్ నాకు ఈ మాన్యువల్ ఫ్రెండే, సో నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. ఇంకా కళ్యాణ్ ఏమో నేను ఉన్నాను, ఐ మీన్ నేను గేమ్ లో ఉన్నాను, నిన్న అటు ఇటు చేసి డెమాన్ సపోర్ట్ చేయలేదనే కదా మీరు ఈ రోజు తీసేశారు, సో అలాగే ఉంటది కదా అని కళ్యాణ్ కూడా రైజ్ అయ్యాడు అనమాట. ఇంకా సంజన గారేమో అంతేలే మీరు ఇలాగే చేస్తారు, నో బాల్ లో 6 కొట్టుకోండి, ఓకే మీ గేమ్ ఇంతే, అది ఇది అనేసి. ఇంకా ఇమానువల్ ఫైనల్ ఓట్ విందాము అనేసి అనుకుంటే ఆర్గ్యుమెంట్ జరిగింది. బట్ స్టిల్ ఏంటంటే సంజన గారు నిజంగా ఇమానువల్ మాట వినింటే ఈ రోజు ఐ మీన్ నెక్స్ట్ గేమ్ ఆడడానికి ఈవిడికి బాగా ఛాన్స్ ఉండేది. బికాస్ 80 పాయింట్స్ ఉన్నాయి, మేబీ నెక్స్ట్ గేమ్ ఆవిడ గెలిచి ఉండొచ్చేమో, కొంచెం పాయింట్స్ ముందుకు వెళ్ళి ఉండొచ్చేమో. ఇప్పుడు గేమే ఆడకపోతే మిగతా వాళ్ళు ఇంకా పాయింట్స్ పెరుగుతాయి కదా. అక్కడికే చెప్తాడు, అంటే నువ్వు హైయెస్ట్ పాయింట్స్ లో ఉన్న వాళ్ళే కాదమ్మా, లీస్ట్ పాయింట్స్ లో ఉన్న వాళ్ళని తీసేస్తే నువ్వు అట్లీస్ట్ నీ ప్లేస్ ముందుకు వస్తుంది అని అలా కూడా చెప్పి చూశాడు. బట్ సంజన గారు వినలేదు. ఇంకా తనూజ కూడా చెప్తుంది, అంటే మీరు మీ డెసిషన్ మార్చుకున్నప్పుడు నేను మార్చుకోకూడదా, మీరు ఇమాన్యువల్ ని చేయను అన్నారు, బట్ ఈ రోజు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం చేశారు, సో కాబట్టి నేను తను నా ఫ్రెండ్ కాబట్టి నేను చేంజ్ చేసుకుంటున్నాను ఆ డెసిషన్. ఆవిడ పాయింట్ ఆవిడ చెప్పారు. ఇమాన్యువల్ అన్నాడు నేను ఇలా వస్తుందనే చెప్పాను, మీరు వినలేదు, ఆవిడ ఎలాగ ఆవిడని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, నేను నన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, సో సంజన గారు ఇక్కడ సంజన గారు ఒక పాయింట్ అన్నాను, నువ్వు ఎప్పుడు నిన్నే ప్రొటెక్ట్ చేసుకుంటావు, నన్ను కాదు, నువ్వు గేమ్ లో ఉన్నా లేకపోయినా ఏది కూడా అంతే అనేసి ఇంకా ఆవిడ ముందు గురించి అదేంటి గేమ్ లో 4 ఉన్నా కూడా నువ్వు నన్నే తీసేస్తావు, బికాస్ మాన్స్టర్ టాస్క్ లో చూసాము, అంతకు ముందు కూడా ఎక్కడ అంటే సంజన గారికి ఇప్పుడు వీకెండ్ ఎపిసోడ్ లో అడిగినప్పుడు కావచ్చు, గొడవలప్పుడు అది వేరు, ఇలాంటి మెయిన్ టాస్క్ లో ఎక్కడ ఇమాన్యువల్ సపోర్ట్ అంతగా అనిపించలేదు. సో ఇంకా ఆవిడ అదే అన్నారనమాట. నెక్స్ట్ ఏమ్రా అంటే కళ్యాణ్ అన్నాడు, అంటే నేను చెప్పాను అనేసి అందరు ఇమాన్యువల్ అన్న పేరు చెప్పారని మాత్రం అనకండి, అది ఇది అని అంటే సంజన గారు అవును నువ్వే స్టార్ట్ చేసావు, బికాజ్ అందుకే స్టార్ట్ అయిందంటే అక్కడ కళ్యాణ్ ఆ పాయింట్ రైజ్ చేయకపోయింటే మేబీ చూసుండే వాళ్ళం హౌస్ మేట్స్ డెసిషన్ ఎలా ఉండేదని. బట్ స్టిల్ నాకు తెలిసి వీళ్ళు ఇలాగే ఇప్పుడు బర్నీ గారు కావచ్చు, సుమనన్ అంటే ఇంకా బర్నీ గారు తనుజ ఏం చెప్పారంటే బికాజ్ ఆయన ఓన్ డెసిషన్ తీసుకోవడము, ఆయన ఓన్ సజెషన్ ఇవ్వడము ఎక్కడా చూడలేదు కాబట్టి ఆయన పక్కన పెడితే వీళ్ళు అలాగే చెప్పేవాళ్ళు. బట్ ఈరోజు కళ్యాణ్ మాత్రం డెమోన్ కి బాగా నిలబడాలని ట్రై చేశాడు, అంటే వాడి జోలికి వస్తే ఒప్పుకోను, వాడి జోలికి వస్తే ఒప్పుకోను అనేసి. బికాజ్ మేబీ ప్యాచప్ అయిపోయారా, ప్యాచప్ అంటే ఏమో అక్కడ పెద్ద పెద్ద గొడవలు లేవులేండి, ఏదో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, బట్ ఓకే. నెక్స్ట్ పాపం సంజన గారు దీంట్లోంచి టాస్క్ లోంచి రిమూవ్ అయిపోయారు. ఓకే, తనుజ డెమోన్ డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. సేఫ్ గేమ్, ఎందుకంటే నేను ఆ నేమ్ తోనే ఉండేదాన్ని, బట్ ఎప్పుడు సపోర్ట్ లైక్ ఇమాన్యువల్ నేను తీయను అది ఇది అంటారు కదా, మేము కూడా మా గేమ్ ఆడుతున్నాం కదా, సో ఏదైనా కూడా ఒకవేళ ఇప్పుడు అక్కడ బర్నీ గారు కళ్యాణ్ ఎవరున్నా కూడా టాప్ లో ఉండుంటే నేను వాళ్ళని కూడా తీస్తాను, ఇంకా తన బాధ తను చెప్పుకుందనమాట. ఫైనల్ గా ఇదంతా బానే ఉంది. నెక్స్ట్ ఇంకా ఇమాన్యువల్ డెమోన్ టాప్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఓట్ అపీల్ ఛాన్స్ అండ్ ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ అనమాట. గార్డెన్ ఏరియాకి వెళ్ళారు, సో ఆడియన్స్ తో ఇంటరాక్షన్ కాసేపు ఏదో మన ఇమాన్యువల్ ప్రభంజనం కామెడీ లేసాడు, ఆడియన్స్ క్వశ్చన్స్ అడిగారు, సక్సెస్ అంటే ఏంటి అని అడిగితే
ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు చెప్పారనమాట. అది ఎవరిది ఎక్కువ ఉంది అంటే కొంచెం స్లైట్ డిఫరెన్స్ తో ఇమాన్యువల్ ది ఆన్సర్ నచ్చింది అనమాట ఆడియన్స్ కి. సో ఇంకా ఓట్ అపీల్ ఛాన్స్ ఇమాన్యువల్ కి వచ్చింది. ఫస్ట్ ఓట్ అపీల్ ఛాన్స్ అనమాట. సో ఓట్ అపీల్ చేసుకున్నాడు. ఇంకా డెమాన్ లోపలికి వెళ్ళిపోమని చెప్తే లోపలికి వెళ్ళాడు. ఆడియన్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు అనమాట. అంటే కప్పు గెలిస్తే ఎవరిని మీట్ అవుతావు ఫస్ట్, మీ మమ్మీనా లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ అంటే అమ్మ దగ్గరికి వెళ్తా, మళ్ళీ లవర్ దగ్గరికి వెళ్ళి నీ వల్లే నీకోసమే గెలిచా అని చెప్తాను అంటాడు. తనూజ అంటే ఎందుకు అంత సాఫ్ట్ కార్నర్ అంటే మనం చూస్తాం కదా, ఎగ్జాంపుల్ బాగా చెప్పాడు. బికాజ్ ఒక బెంచ్ మేట్ తో మనం ఎలా ఉంటాము, సో అలా నాకు మంచి బాండ్ ఏర్పడింది. మిగతా వాళ్ళు ఏదన్నా లైట్ తీసుకుంటా కానీ తనంటే నాకు కొంచెం హర్టింగ్ గా అనిపిస్తుంది, అదే నేను తనకు చెప్పాను అని. ఇంకా సంజన గారు అండ్ ఇమాన్యువల్ బాండింగ్ గురించి కూడా అడుగుతారు. అంటే అది ఇక్కడైనా బయటకు వెళ్ళాక కూడా ఇదేనా అంటే ఇలాగే ఉంటుంది, ఏదైతే బాండ్ ఏర్పడిందో జెన్యున్. యా, ప్లస్ హౌస్ లో ఎవరు మీకు ఎక్కువ స్ట్రెంగ్త్ అనేసి అంటే కూడా యా ఇది మాత్రం చెప్పుకోవచ్చు సంజన గారని. బికాస్ అప్పుడు సింక్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అన్నప్పుడు కూడా వాళ్ళిద్దరు ఇద్దరు స్ట్రెంగ్త్ అనే చెప్పుకున్నారు. యా, స్ట్రెంగ్త్ అనే చెప్పారు. ఇక్కడ ఏంటంటే సంజన గారు అన్నారు కూడా, మా ఇద్దరికి నామినేషన్స్ లో ఇది చేయాలనుకున్నావు అది చేయాలనుకున్నావు తనుషతో, ఇప్పుడు పెట్టేసావు కదా ఇద్దరికి గొడవ అనేసి. ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారంటే, అంటే అందరు బాండ్స్ ఎక్స్పోజ్ అయ్యాయి, గొడవలు అయ్యాయి, అవి ఇవి అయ్యాయి, బట్ మా ఇద్దరిది ఇలా ఉంది కాబట్టి వీళ్ళు కావాలనే ఏదో తనుజ అటాక్ చేస్తాంది అనేసి అనుకున్నారు అని ఆవిడ అనుకుంటున్నారు. సో ఇంకా ఆవిడ ఫ్రస్ట్రేషన్ లో ఆవిడ మాటలు అనేసారు. ఫైనల్ గా ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇలా ఎండ్ అయింది అనమాట. నిన్న టాస్కులు ఈ రోజు టాస్కులతో ఫస్ట్ అయితే ఇమాన్యువలే ఉన్నాడు, సెకండ్ ఇంకా డెమాన్, థర్డ్ సుమన్ అన్న, బట్ పాయింట్స్ సేమే. ఫోర్త్ తనూజ సేమ్ పాయింట్స్, బర్నీ గారు సేమ్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి సంజన గారు కొంచెం లీస్ట్ పాయింట్స్ 10 పాయింట్స్ డిఫరెన్స్ తో ఉన్నారు. అండ్ ఈ గేమ్ ఆడే నెక్స్ట్ ఛాన్స్ కూడా లేదు కాబట్టి ఈ 5 మెంబర్స్ టాస్క్లు ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ ఓటపీలు ఎవరు చేయబోతున్నారు, ఈ వీక్ మరి ఎలిమినేషన్ ఎలా ఉంటది, నామినేషన్స్ లో అందరూ ఉన్నారు, ఏం జరగబోతుంది ఏంటి అనేది మాత్రం మనం నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందామండి. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.